కాబట్టి బోత్ ఆఫ్ యూ ద సేమ్ ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి. అందుకోసమే నేనేమంటానంటే మనం ఇద్దరు కూడా సామరస్యంగా ఇద్దరు కూడా అధికార ప్రతినిధులు గౌరవనీయ పదవులలో ఉన్నారు కాబట్టి మారిండు. కేసీఆర్ పార్టీ మారినప్పుడు నా పార్టీ సంబంధం చెప్పు. నేను పార్టీ మారితే మారకపోతే నాకు నష్టం జరిగింది కాబట్టి నేను 23 ఏళ్ళు పార్టీలో ఉండి 10 రోజులు మీ పార్టీలో ఉన్నా. అది కూడా ఏంది ఆహ్వానిస్తే వచ్చిన మళ్ళీ నా పార్టీ నన్ను గౌరవిస్తానంది. నువ్వు రా అంది పోయినా 10 రోజులే ఉన్నా, ఎక్కువ రోజులు ఉండలే. నేను సంపాదించలే. అర్థమైందా? ఆ 10 రోజులు కూడా ఎలక్షన్ సరిపోయింది. మరొకసారి నేను ఇద్దరు మానవతరాయ్ గారు ప్లీజ్ 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 యు ఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్ వాట్ అది మీకు ఎట్టి పరిస్థితుల్లో దానికి అనుమతించారు. మీరు అసెంబ్లీలో జరిగిన చర్చ మీద మాట్లాడినా మానవతరాయ్ గారు ప్లీజ్. మారపోతే ఏంది? నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఎంత దోచుకుందో దాని గురించి చెప్పు. ఈ విషయాలపై మాట్లాడదాం. నేను చెప్పిన కదా మీ ఛానల్ అది మీ ఛానల్లే. మీ ఛానల్లోనే నన్ను పిలిపించి కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయమంటే మనం ఏదైతే ఉన్నది అభివృద్ధిపై చర్చ జరిపిద్దామంటే మీరు వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటారు? అది మీ ఛానలే. మీ అక్రమంగా సంపాదించిన ఛానల్ అది. ప్రజల డబ్బుతో సొమ్మేది. అది కష్టం కాదు. సార్ మరొకసారి నేను మానవతారాయ్ గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వ్యక్తిగతంగా ఏం చదువుకున్నారు అనే దానికి బదులు దానికి సంబంధించిన మీరు యు ఆర్ నాట్ సపోజ్ టు బి డిక్టేటర్స్. You are not supposed to be dictators, because no, one thing I want to be clear that you are also a spokesperson of the Congress party, and she is also a spokesperson of one of the party. So we have to give a respect to the both parties. Whatever the dignity it is, we have invited in our debate. At the same time, just what I am asking to you, that don't go for the particular and personal. What do you say that? Moreover, just what I want to ask you only that. So what? జమీల్ గారు మీరు ఏం చదువుకున్నారు? నేను ఏమీ చదువుకోలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కేవలం ఒక విషయం మాత్రం చదువుకున్నాను. రాజకీయ పార్టీలకు సంబంధించింది మాత్రం ఎప్పుడు కూడా తనకు అవసరాలను బట్టి పార్టీలకు సంబంధించిన మాట్లాడతారని మాత్రం నేర్చుకున్నాను. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా నా 30 ఏళ్ల సర్వీస్ లో ఒకే ఒక విషయం. 30 ఏళ్ల సర్వీస్ ఉంది నాకు. 23 ఏళ్ళు ఇక్కడ పార్టీల జీవితం. అందుకోసమే అంటున్నాను ఏంటంటే మనం ఒకే విషయం లేదా ఏదైతే ఇప్పుడు విద్యార్థి నాయకుడుగా వచ్చిన విద్యార్థి నాయకుడు PhD చేసి పీజీ వచ్చినాం. ఎప్పుడు నాయకురాలు ఏది చెప్పాలి, మనం ఎట్లా వచ్చిందో చెప్పాలా? ప్లీజ్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఏం చదువుకున్నావు? ఏం చెప్పు అడిగేది తెలుసుకోవాలనుకున్నా. ప్రజలందరూ తెలవాలి. 4 సైడ్ ద్వారా పావని గౌడ్ ఏం చదువుకుందో, ఆ పరిజ్ఞానం ఏందో ప్రజలందరూ తెలవాలా. మారిండు, అనుభవం ఉన్నది. 23 ఏళ్ళు అనుభవం ఉంది. మానవతరానికి డాక్టరేట్ ఉన్నది. నువ్వేం చదువుకున్నా చెప్పమ్మా. చెప్పు. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు. రేపు 4 సైడ్స్ వాళ్ళని పావని గౌడ్ ఏం చదువుకున్నది అనేది డిబేట్ పెట్టమని చెప్పండి. అవసరం లేదు. నాకు ఎవరు ఏమి చదువుకున్నారో అవసరం లేదు. నాకు అవసరం ఏమున్నదంటే ప్రజా సమస్యల పట్ల ఎంత అవగాహన ఉన్నది. ఒక విషయం మీ ఇద్దరికి ఒక విషయం మాత్రం అవగాహన లేకుండా కనీస అవగాహన లేకుండా ఒక విషయం మీరిద్దరికి ఒక విషయం మాత్రం నేను ప్లీజ్ పీసీఆర్ ఒక్కసారి వీళ్ళిద్దరు కూడా వాయిస్ కొంచెం లో చేయండి. ఒక విషయం మాత్రం మీ ఇద్దరికి అడగదలుచుకున్నా. రాజకీయాలకు సంబంధించి ఎవరు డాక్టరేట్ చేశారా, ఎవరు PhD చేశారా
ఎవరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా ఇది అవసరం లేదు. మనం ఒకసారి చూస్తే పార్లమెంట్లో అసెంబ్లీలలో కేవలం 10వ తరగతి కూడా చదువుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారో అనేక మందిని మనం చూస్తున్నాం. ఇది రాజకీయం కాబట్టి ప్రజల సమస్యల పట్ల ఎంతవరకు అవగాహన ఉన్నది, ప్రజల సమస్యలను ఎంతవరకు పరిష్కరించే వారు ఉన్నారు అనే మాత్రమే చూస్తాం. కానీ ఫోర్ సైజ్ టీవీ మాత్రం ఎవరికి ఏం డిగ్రీ చదువుకున్నారు ఏం చేశారనేది మాకు అసలు దానికి సంబంధించిన అవసరమే లేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ గారు వెళ్ళిన తర్వాత డావోస్కు వెళ్ళి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, రేవంత్ రెడ్డి గారు ఎన్ని కోట్ల మనకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు అనే మీద ప్రశ్న. ఈ విషయంపై ఇప్పుడు మీరిద్దరు ఏమంటారో చెప్పండి నాకు. జమీల్ గారు ఇప్పుడు డిబేట్ అయితే నా చదువు విషయం కాదు కదా. లేదు ఖచ్చితంగా నేను చెప్పేశాను మ్యామ్. ద స్టాండ్ ఆఫ్ ఫోర్ సైజ్ టీవీ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్. I have explained that. What is the four size stand about the studies of the personal dignitaries who have participated in my debate. So this is the over. And right now just I want to ask you one of the question that when the KTR went to the Davos, ఎంత ఇన్వెస్ట్మెంట్ అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు. కేటీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో కేవలం 10 నెలలలో దావూస్ పెట్టి లక్షల కోట్ల రూపాయల ఎంఓలు చేశాము, ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాము. దీని మీద మీరు ఇద్దరు మాట్లాడండి ప్లీజ్. హూ ఆర్ గోయింగ్ టు బి ఫస్ట్ డిక్లేర్ బై యువర్ సెల్ఫ్ ఓన్లీ, డిసైడ్ బై యూ, మాట్లాడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దావోస్ ఒకరు మాట్లాడండి. జమీల్ గారు ఇందాక మానవత రాయ్ గారు మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే కేసీఆర్ గారి హయాంలా ఏం కట్టలేదు అని మాట్లాడింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టింది కేసీఆర్ గారు కాదండి, కలెక్టర్ సముదాయాన్ని కట్టింది కేసీఆర్ గారు కాదండి, పట్టణాలను సుందరీకరణ చేసింది కేసీఆర్ గారు కాదండి, సెక్రటేరియట్ కట్టింది కేసీఆర్ గారు కాదండి, 125 అడుగుల ఎత్తున ఆకాశంలో అంబేద్కర్ నిలబెట్టింది కేసీఆర్ గారు కాదండి. ఇవన్నీ ఆయన ఆనవాళ్ళు కదా, ఆయన చేసినాయి కదా. 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే 10 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు అనేసి దుష్ప్రచారం చేసిండ్రు. 50 లక్షల కోట్లకు పైగా కేసీఆర్ గారు సంపదను సృష్టించిండ్రు. వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు? యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనల 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది తెలంగాణ గవర్నమెంట్. మేమేసిన నోటిఫికేషన్లే మా జాబులకు మేము నోటిఫికేషన్లు ఇచ్చి మేము ఎగ్జామ్లు పెట్టించిన వాటికి, మేము ఇంటర్వ్యూలు చేసిన వాటికి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ఏంటిది అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చుకుంటా మేము ఇచ్చినామని చెప్పుకున్నది వీళ్ళు కాదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాదా అంటే ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఐపాస్ తీసుకొచ్చింది ఎవరు, తీసుకొచ్చింది 24,000 permission can I go to the Banavata Rai right now? రాయ్ గారు చెప్పండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏదైతే మేడం చెప్పారో దాని మీద మీ అభిప్రాయం గారు. నేనేమంటున్నాను, మా రేవంత్ రెడ్డి గారు మొత్తం కలిపి 1,70,000 కోట్ల పెట్టుబడుల్ని తెలంగాణకు తీసుకురావడం జరిగింది. ఆ కంపెనీలన్నీ కూడా ఎంఓఈలు చేసుకున్నారు, పనులు ప్రారంభించడం జరిగింది. దానికి పనులు ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు వారు చెప్పిన దానికి మళ్ళీ మేము సమాధానం చెప్పాలి, విషయం పక్కదారి పడుతుంది. ఇప్పుడు వారు ఏం చేశారు, 36 మెడికల్ కాలేజీలు కట్టిరన్నారు. 36 మెడికల్ కాలేజీలకి ఆ పోతే తెలుస్తుంది, ఆ భవనాలు అవి చూస్తే గురుకులాలు 1020 గురుకులాలకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మౌలిక వస్తువులే లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 11,000 కోట్లు పెట్టి శాశ్వత భవనాలు 25 ఎకరాల్లో గురుకులాలన్నీ కూడా సమీకరించి 119 నియోజకవర్గాల్లో కడతాం. దట్ ఈస్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది చేసినా శాశ్వతం కడతాం. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం మేము. ఇలా పావని గౌడ్ గారు ఊర్లో పోదాం, సోదరి ఊర్లో పోదాం, కాంగ్రెస్ కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. సరే గద్వేలు సిద్దిపేట ప్రాంతం అయితే అక్కడ కొద్దిగా ఉంటాయి, కానీ కాంగ్రెస్ కట్టిన ప్రతి ఊర్లో 12,760 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ కట్టిన 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కట్టబోయే 20 లక్షల 5 ఏళ్లలో కట్టబోయే 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఉండబోతున్నాయి. ఇలా రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, 450 జూనియర్ డిగ్రీ కాలేజీలు కానివ్వండి, జూనియర్ కళాశాలలు కానివ్వండి, దాదాపు 138 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కానివ్వండి,
తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామికంగా ఈసీఎల్, బిహెచ్ఎల్ ఇట్లాంటి కట్టడాలన్నీ కూడా కట్టినవి కూడా కాంగ్రెస్ హయాంలో. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే 24 గంటల ఉచిత కరెంట్ కాదమ్మా. అందుకే నేనేమన్నా అంత విషయ పరిజ్ఞానంతో రావాలంటన్నా. కేంద్ర యూపీఏ 2లో విద్యుత్ సంస్కరణ చేయటం మూలంగా దేశవ్యాప్తంగా విద్యుత్ అనేది అత్యధికంగా ఉత్పత్తి అయింది. మిగులు విద్యుత్ ఉత్పత్తి అయింది. తద్వారా ఏమైంది, ఆ విద్యుత్తుని వాడకాన్ని పెంచుకున్నాం మనం. 2014 వరకు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. యూపీఏ 2 అంటే 2014కి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి సరళీకృత విధానాల ద్వారా దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉంది. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే, మన మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ ఏం చేసినాం మనం, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కక్కుర్తి పడి 4 రూపాయలు కొనాల్సిన విద్యుత్ని 8 రూపాయలు కొన్నాం. ఆ విధానం జరుగుతుంది. ఇది కేసీఆర్ గారు గొప్పతనం. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా 3 రూపాయలు కొనాల్సిన విద్యుత్ 8 రూపాయలకు కొని మిగతా దాని మొత్తం కూడా ఆయన ఖజానా, పార్టీ ఖజానాలో వేసుకోండి. అందుకే 1600 కోట్ల రూపాయలు పార్టీ ఖజానాకు వచ్చింది. అదే విధంగా ఎక్కడ ఉద్యోగాల విషయానికి వద్దాం. అసలు పరీక్షలు పెట్టడం చేతనైందమ్మా. నేను నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గా మాట్లాడుతున్నా. నేను కొట్లాడిందే ఫస్ట్ జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తావు కేసీఆర్ అని అడిగితే జాబ్ క్యాలెండర్ లేదు, అతి లేదు, గతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల చిరకాల వాంఛ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం లేదా, మీరు భర్తీ చేసిన ఉద్యోగం, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ తో ఉద్యోగాలు కాదు కదా, కనీసం పరీక్ష కూడా పెట్టలేరు మీరు. ప్రతి గ్రూప్ 1 పెట్టడం చేత కాదా లీకులు, గ్రూప్ 2 పెట్టడం చేత కాదా లీకులు, గ్రూప్ 3 పెట్టడం చేత కాదా